అవని అయితే ఇలా వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. అక్షయ్‌కి నిజం చెప్పడానికైతే వస్తూ ఉంటుంది. అది చూసి ఆరాధ్య అమ్మ అనైతే అంటూ ఉంటుంది. ఆరాధ్య అని చెప్పేసి అయితే అవని ఆరాధ్యని హగ్ చేసుకుంటూ ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉండిపో అమ్మ అని అయితే ఆరాధ్య మాట్లాడుతూ ఉంటుంది. ఆరాధ్య అని గట్టిగా పిలిచి అక్షయ్ అయితే అక్కడి నుంచి పంపించేస్తూ ఉంటాడు. ఎందుకు వచ్చావనంటే మీకు నిజం చెప్పడానికి వచ్చానండి అని అంటే, మీరు నా మాట వింటారని వచ్చాను అని అంటూ ఉంటుంది అవని. ఆ మాటలకి నిన్ను నేను నమ్మడం పూర్తిగా మానేశాను అవని, నిన్ను ఈ ఎప్పటికీ నమ్మను, జన్మలో నిన్ను నమ్మను అని చెప్పేసి అక్షయ్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి అవని షాక్ అవుతూ ఉంటుంది. షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు మా ఇంటికి రాకు, వెళ్ళిపో అనేది అనేస్తూ ఉంటాడు అక్షయ్. ఇక ప్రణతి అయితే నా వల్లే వదినకి కష్టాలన్నీ, నేను లేకపోతే వదినకి ఏ కష్టము ఉండదు అనేది ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నేను చెప్పింది ఎవరు అర్థం చేసుకుంటే బాగున్ను అని అవని అయితే ఫీల్ అవుతూ ఉంటుంది ప్రణతి విషయంలో. ఇక ప్రణతి అయితే నా వల్ల వదినకెందుకు అన్ని కష్టాలు, నేను ఉంటేనే కదా కష్టాలు, నేను చనిపోతే ఏమీ ఉండదు అని చెప్పేసి అయితే ప్రణతి ఆలోచిస్తూ చనిపోవడానికైతే రెడీ అవుతూ ఉంటుంది. ఇక అవనికి తెలియకుండా నేను ఎలా అయినా సూసైడ్ చేసుకుంటాను, సూసైడ్ చేసుకుని వదినకి ఉన్న భారాన్ని దించుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనుకొని అవని ప్రణతి అయితే అలా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అవనికి తెలియకుండా బయటికి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవడానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది. అలా సూసైడ్ కోసం అయితే బయటికి వెళ్తూ ఉంటుంది ప్రణతి.